సూపర్ స్టార్ రజనీకాంత్ పక్కన ఎవరున్నా అందరి చూపు తలైవైపైనే ఉంటాయి. ఇందులో ఎటువంటి డౌటు అక్కర్లేదు. కానీ ఒక్క పాటతో రజనీపై నుంచి చూపులన్నీ తన వైపు తిప్పుకునేలా చేసింది ముద్దుగుమ్మ. హరే, వయసంటూ ఒకటుంటుంది, గుర్తు చేయండ్రా బాబు అన్నట్టు 46 వయసులోనూ కుర్రకారుని నిద్రపోనీయకుండా చేస్తుంది. హాట్ బ్యూటీస్ కు కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ తో దూసుకుపోతుంది మలయాళీ భామ. వేటియాన్ మూవీలో మనసిలాయో పాటతో ఒక్కసారిగా దేశం చూపును తన వైపు తిప్పుకునేలా చేసిన మంజు రియల్ లైఫ్ లోనూ వారియరే. ప్రేమించిన వాడు మోసం చేయటం ఒక ఎత్తైతే కనిపించిన కూతురు సైతం ఆమెను రిజెక్ట్ చేసింది. దీంతో చాలా ఏళ్లు చీకట్లోనే మగ్గిపోయింది. మరి అంత విషాదాన్ని ఎలా తట్టుకొని బయటకు వచ్చింది? స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే సినిమాలకు ఎందుకు గుడ్ బై చెప్పేసింది? దిలీప్ కు మంజు వారియర్ మధ్య చిచ్చు పెట్టింది హీరోయిన్ భావననేనా? పెళ్లి అయిన 16 ఏళ్లకు కావ్య మాధవంతో దిలీప్ ప్రేమలో పడటానికి కారణమేంటి? మాజీ భర్త దిలీప్ను జైలుకు పంపించడానికి మంజు ఏం చేసింది? వంటి నమ్మలేని నిజాలు ఈ వీడియోలో చాలా ఉన్నాయి. అందంగా నవ్వే మంజు ముఖం వెనకాల కనిపించని చాలా నిజాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మంజు పూర్తి పేరు మంజు వారియర్. సెప్టెంబర్ 10, 1978లో తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని నాగర్కోయిల్లో పుట్టింది. అయితే ఆమె తమిళియన్ కాదు, మలయాళీ. మంజు నాన్న నాగర్కోయిల్లోని ఓ ఫైనాన్స్ కంపెనీలో రీజనల్ ఆఫీసులో పనిచేసేవారు. తల్లి హౌస్ వైఫ్. మంజుకి ఓ అన్నయ్య ఉన్నాడు. అతనే యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ మధు. ఇక మంజు ప్రైమరీ ఎడ్యుకేషన్ నాగర్కోయిల్లోనే జరిగింది. ఆ తర్వాత మంజు వాళ్ళ నాన్నకు ప్రమోషన్ రావడంతో ఫ్యామిలీ మొత్తం తిరిగి కేరళ వెళ్లిపోయింది. అలా డిగ్రీ వరకు కర్నూలులోనే చదువుకుంది. మంజు చిన్నప్పటి నుంచి చదువులలో ముందుండటంతో పాటు మంచి కూచిపూడి డాన్సర్ కూడా. యూత్ ఫెస్టివల్స్ లో రెగ్యులర్ గా పర్ఫామ్ చేసేది మంజు. ఇక మంజు క్లాసికల్ డాన్స్ చూసిన ఓ సీరియల్ డైరెక్టర్ దూరదర్శన్ లో మోహరావం అనే సీరియల్లో ఛాన్స్ ఇచ్చారు. అన్నయ్య అప్పటికి సినీ ఫీల్డ్ లో ఉండటంతో మంజు సినీ ఇండస్ట్రీ వైపు వెళ్లేందుకు పెద్దగా ప్రాబ్లం అవ్వలేదు. ఓ పక్క సీరియల్ చేస్తుండగానే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి మంజుకి. అలా 17 ఏళ్ల వయసులో సాక్ష్యం అనే మూవీతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత చేసిన సల్లాపం మూవీతో బ్రేక్ వచ్చింది. ఈ మూవీలో హీరో దిలీప్. ఈ సినిమాలోనే మంజు వారియర్ తో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది దిలీప్ కి. ఇక ఈ సినిమా తర్వాత తువాల్ కొట్టారం అనే మూవీలో ఇద్దరు సెకండ్ హీరోయిన్లుగా చేసి పాపులర్ అయ్యారు. మలయాళ ఇండస్ట్రీలో లవ్ బర్డ్స్ అంటే వీరిద్దరే అన్నట్టుగా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు దిలీప్ అండ్ మంజు వారియర్. అంతేకాకుండా వరుస పెట్టి ఇద్దరు మంచి లవ్ స్టోరీస్ మూవీసే చేస్తూనే పీకల్లోతూ ప్రేమలో పడిపోయారు. ఇదిలా ఉండగా మంజు వారియర్ హీరోయిన్ గా బాగా పాపులర్ అవడంతో మలయాళంలోని టాప్ హీరోలతో సినిమాలలో ఛాన్సులు వచ్చాయి. దీంతో ఓ పక్క దిలీప్ తో ప్రేమలో ఉంటూనే మరోపక్క అప్పటికే స్టార్ హీరోగా ఉన్న జయరామ్ తో కొంచెం క్లోజ్ గానే మూవ్ అయ్యేది మంజు. దిలీప్ తో చేసిన సినిమాలు మంజుని హీరోయిన్ గా నిలబెడితే హీరో జయరామ్ తో చేసిన సినిమాలు మంజుని స్టార్ హీరోయిన్ ని చేసేశాయి. మోహన్ లాల్ వంటి హీరోలతో సైతం సినిమాలు చేసే అవకాశాలు వచ్చాయి మంజుకి. రోజు రోజుకి మంజు స్టార్డమ్ పెరిగిపోవడంతో దిలీప్ కు మంజు దూరం అయిపోతుందేమో అన్న భయం పట్టుకుంది. తనకు హీరోగా ఫేమ్ ఉన్నా మంజు మాత్రం కెరియర్లో దూసుకెళ్లిపోవటం, తన ప్రేమను మర్చిపోతుందేమైనా డౌట్ వచ్చేది దిలీప్కి. అంతేకాకుండా మంజు అందరి హీరోలతో క్లోజ్ గా ఉంటూ వరుస సినిమాలు చేయటాన్ని కూడా తట్టుకోలేకపోయేవాడు. దీంతో మంజుని పెళ్లి చేసుకుని సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టించేందుకు డిసైడ్ అయిపోయాడు. ఇక ప్రేమించుకున్నది చాలు, పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని దిలీప్ చెప్పడంతో మంజు కూడా పెళ్లికి రెడీ అయిపోయింది. కానీ ఇద్దరి ఇంట్లోని పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. ముఖ్యంగా మంజు ఇంట్లో దిలీప్ తో పెళ్లికి ఒప్పుకోలేదు. దిలీప్ లేడీస్ మ్యాన్ అనే పేరు ఉండటంతో పాటు అప్పటికే అతనికి పెళ్లైందన్న రూమర్ కూడా ఉండటంతో మంజు తల్లిదండ్రులు వారి పెళ్లికి నో చెప్పారు. దీంతో పెద్దలను ఎదిరించి 1998లో ఓ గుడిలో చాలా సాధారణంగా పెళ్లి చేసేసుకున్నారు. అలా మంజు తన 21 సంవత్సరాలకి సినీ కెరీర్ ను వదిలేసుకుని హౌస్ వైఫ్ గా సెటిల్ అయిపోయింది. అయితే 1995 నుంచి 99 వరకు సినిమాల్లో చాలా యాక్టివ్ గా ఉంది మంజు. దాదాపు 20 సినిమాల్లో యాక్ట్ చేసింది. 4 ఏళ్ల కెరియర్ లోనే ఈ పూజ్యం కాదన్ను సినిమాకు గాను ఉత్తమ నటిగా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు, కన్నెయిత్తి పొట్టుం తొట్టుతో నేషనల్ అవార్డు, ఉత్తమ నటిగా 4 ఫిల్మ్ఫేర్ అవార్డులను మంజు అందుకుందంటే అర్థం చేసుకోవచ్చు మంజు టాలెంట్ ఏంటో. కానీ దిలీప్ని గుడ్డిగా నమ్మేసి యాక్టింగ్ కు గుడ్ బై చెప్పేసి ఫుల్ టైమ్ ను ఫ్యామిలీతోనే స్పెండ్ చేయటం స్టార్ట్ చేసింది. అలా 2000లో వీరిద్దరి ప్రేమకు గుర్తుగా మీనాక్షి అనే అమ్మాయి పుట్టింది. మీనాక్షి పుట్టడంతో ఇంకా బయట విషయాలు అస్సలు పట్టించుకోవటం మానేసింది మంజు. మరోపక్క దిలీప్ సినిమాల్లో బాగా బిజీ అయిపోయాడు. ఈ టైంలోనే అంటే చంద్రోడి కున్నా దిక్కిల్ అనే మూవీలో 15 ఏళ్ల వయసున్న కావ్య మాధవంతో దిలీప్ కు పరిచయమైంది. అలా కావ్య మాధవంతో పరిచయం కాస్త ఎఫైర్ గా మారింది. ఈ టైంలోనే కావ్యతో డార్లింగ్ డార్లింగ్ మూవీని చేశాడు దిలీప్. ఈ మూవీ అప్పట్లో పెద్ద హిట్ అయింది.
తర్వాత బ్యాక్ టు బ్యాక్స్ 21 సినిమాల్లో ఇద్దరూ కలిసి చేశారు. కావ్యతో ఎఫైర్ నడుస్తుండగానే సంయుక్త వర్మ, మీరా జాస్మిన్, నవ్య నాయర్తో కూడా ఎఫైర్ నడిపేవాడు. అయితే దిలీప్ తనకంటే ఎక్కువగా కావ్యకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని సంయుక్త వర్మ దిలీప్ కావ్యతో ఎక్కువ మూవీస్ చేయడం తట్టుకోలేకపోయింది. వారిద్దరిని విడదీస్తే దిలీప్ తన దగ్గరికే వచ్చేస్తాడని అనుకుంది. దీంతో తనకు ఛాన్సులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసింది సంయుక్త. దీంతో కావ్య విషయం డైరెక్టుగా దిలీప్ భార్య అయిన మంజుతో చెప్పేసింది సంయుక్త వర్మ. కానీ భర్త మోజులో ఉన్న మంజు ఆమె మాటలు అస్సలు పట్టించుకోలేదు. పైగా తన భర్త ఫేమ్ దెబ్బతీసేలా ఉందని సంయుక్త వర్మను దిలీప్ సినిమాలలో యాక్ట్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంది మంజు. అలా సంయుక్త ప్లేస్ లో వచ్చిందే భావన. తిలకం అనే మూవీలో దిలీప్ తో కలిసి యాక్ట్ చేసింది భావన. అలా భావనకు దగ్గరైన దిలీప్ సిఐడి మూసా అనే మూవీలో ఏకంగా హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు దిలీప్. అయితే భావన కూడా సేమ్ సంయుక్తలాగానే ఆలోచించింది. కావ్య మాధవన్ను దిలీప్ కు దూరం చేస్తే తనకు హీరోయిన్ ఛాన్సులు వస్తాయని అనుకున్న భావన తనకు తెలిసిన మీడియా పర్సన్ కు డబ్బులిచ్చి మరీ దిలీప్ కావ్య మాధవన్ గురించి వార్తలు రాయించింది. ఈ వార్త మలయాళ సినీ లోకాన్ని ఓ ఊపు ఊపేసింది. కావ్య దిలీప్ రిలేషన్ పై వార్తలు రావడంతో మీడియా వీరిద్దరిపై ఫోకస్ పెట్టింది. ఈ విషయం కాస్త మంజుకి తెలియటంతో దిలీప్ కి మంజుకు గొడవలు స్టార్ట్ అయ్యాయి. సరిగ్గా ఇటువంటి సిచ్యువేషన్ కోసమే కాసుకొని ఉన్న భావన దిలీప్ కావ్య ఫోన్ను హ్యాక్ చేయించి వారిద్దరి ప్రైవేట్ ఫొటోస్, వీడియోస్ ని సంపాదించింది. వాటిని తీసుకుని వెళ్లి మంజుకు చూపించింది భావన. సాక్ష్యాలతో సహా భార్యకు దొరికిపోవడంతో కావ్యతో ఉన్న రిలేషన్ ఒప్పుకోక తప్పలేదు దిలీప్ కి. దీంతో డివోర్స్ కు అప్లై చేసింది మంజు. అలా 2015లో మంజు వారియర్ కు దిలీప్ కు విడాకులు మంజూరు చేసింది కోర్టు. దీంతో వీరి కుమార్తెను ఎవరికివ్వాలా అని కోర్టులో డిస్కషన్ అయింది. తన తండ్రి దగ్గరే ఉంటానని చెప్పడంతో వారి కుమార్తెను దిలీప్ కు ఇచ్చింది కోర్టు. ఇదిలా ఉంటే తమ పేరుని చెడగొట్టింది భావన అనే కోపం పెంచుకున్న దిలీప్ అండ్ కావ్య భావనకు జీవితంలో తట్టుకోలేని విధంగా దెబ్బకొట్టాలని అనుకున్నారు. అలా 2017 ఫిబ్రవరి 17న భావనపై గ్యాంగ్ రేప్ చేయించారు దిలీప్ మరియు కావ్య. అంతటితో ఆగకుండా వీడియోలు, ఫోటోలు తీశారు. రేప్ చేసిన అనంతరం భావనను పూర్తిగా నగ్నంగా చేసి రోడ్డు పక్కన వదిలేశారు. ఇక తనకు జరిగిన అన్యాయంపై కేసు పెట్టింది భావన. అలా పల్సర్ గ్యాంగ్ అని అరెస్ట్ చేయడంతో దీని వెనుక ఉన్నది దిలీప్ అని తేలటం చకచకా జరిగిపోయింది. ఇక దిలీప్ ని అరెస్ట్ చేశాక సాక్ష్యం కోసం మంజు వారియర్ని పిలిపించారు పోలీసులు. ఇక కోర్టులో మంజు తన మాజీ భర్త అయిన దిలీప్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది. కావ్య అండ్ దిలీపుల మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి తనకు భావన వల్లే తెలిసింది. అందువల్లే వారు ఇలా చేసి ఉండొచ్చు అని కన్ఫెస్ చేసింది మంజు. ఈ కేసు టైంలోనే దిలీప్ ఆల్రెడీ పెళ్లి అయిందని, ఫస్ట్ వైఫ్ కు విడాకులు ఇవ్వకుండానే మంజుని రెండో పెళ్లి చేసుకున్నాడని పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఇక ఆ తర్వాత పొలిటికల్ అండ్ మనీ పవర్ తో దిలీప్ అరెస్ట్ అయిన కొన్ని నెలలకే బయటకు వచ్చేశాడు. ఇది పక్కన పెడితే కావ్య అండ్ దిలీప్ల పెళ్లి చాలా విచిత్రంగా జరిగింది. మలయాళ ఇండస్ట్రీలోని ప్రముఖులందరూ హాజరైనా వారు వచ్చింది పెళ్లి గురించి అని లాస్ట్ మినిట్ వరకు తెలియకుండా సస్పెన్స్ మెయింటైన్ చేశారు దిలీప్. ఒక ముఖ్యమైన పూజా కార్యక్రమం ఉందని చెప్పి మలయాళ ఇండస్ట్రీ స్టార్స్ ని పిలిచాడు దిలీప్. పెళ్లికి కొద్ది గంటల ముందు వరకు కూడా ఎవరికీ తెలియనివ్వకుండా దిలీప్, కావ్య జాగ్రత్త పడ్డారు. ఒక్కసారే ఇద్దరూ పెళ్లి బట్టల్లో మీడియా ముందుకు కనిపించి అందరినీ థ్రిల్ చేశారు. అలా 2016 నవంబర్లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు దిలీప్ అండ్ కావ్య. వీరి పెళ్లి తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన దిలీప్ తన కూతురి అంగీకారంతోనే రెండో పెళ్లి చేసుకున్నట్టు క్లారిటీ కూడా ఇచ్చాడు. అయితే ప్రాణంగా ప్రేమించి పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్న మంజు భర్త మోసంతో విడాకులు తీసుకొని ఇప్పటివరకు సింగిల్ గానే ఉంది. పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయిన మంజు వారియర్ కుంగిపోలేదు. 16 ఏళ్లకు తిరిగొచ్చి కెరీర్ పై దృష్టి పెట్టింది. 2014లో విడాకులకు అప్లై చేయగానే సినిమాలు చేయడం స్టార్ట్ చేసింది. ఆ ఏడు నటించిన హౌ ఓల్డ్ ఆర్ యూ సినిమాకు ఫిలింఫేర్ అవార్డును సైతం అందుకుంది. ఇక ఆ తర్వాత జెట్ స్పీడ్ తో దూసుకుపోయింది. ఏడాదికి 3-4 సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఓడియన్, లూసిఫర్, అసురన్, మరక్కార్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరైంది. ఇక సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాక టెలివిజన్ పై కూడా మంజు మనసు పెట్టింది. హోస్ట్ గా, జడ్జ్ గా, గెస్ట్ గా తరచూ ఏదో ఒక షోలో కనిపిస్తూనే ఉంటుంది. యాక్టర్, సింగర్, ప్రొడ్యూసర్ గానే కాకుండా రైటర్ గా కూడా సత్తా చాటింది మంజు. 2017లో సల్లాపం పేరుతో ఓ పుస్తకం కూడా రిలీజ్ చేశారు మంజు. దీన్ని తన జీవితంలోని సంఘటనల ఆధారంగా రాశారు. ప్రజెంట్ సూపర్ స్టార్ సరసన వెట్టియాన్ మూవీలో నటించి మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ ఎదురైనా గట్టిగా తట్టుకొని నిలబడి తానేంటో ప్రూవ్ చేసుకుంది మంజు. స్టార్డమ్ వచ్చినా సింపుల్ గా ఉండటం, ఇండస్ట్రీలో అందరితో కలుపుగోలుగా వ్యవహరించే మంజు తీరు చూసి ఫిదా అవ్వని వారుండరు. తాను ఏమనుకుంటుందో ముక్కుసూటిగా చెప్పేస్తూ గ్లామర్ పాత్రలకు దూరంగా హోమ్లీ పాత్రలకు దగ్గరగా ఉంటూ తనదైన మార్కు చూపిస్తూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న మంజు గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.